కాలానికి తగ్గట్లు మనం కూడా మారాలి అని అంటుంటారు. గా మాటలను ఇప్పుడు దొంగలు కూడా బగ్గనే పాటిస్తున్నారు. అసలే ఇప్పుడు దేశం మొత్తం మీద ఎన్నికలు నడుస్తున్నాయి. ఎన్నికల కోడ్ ఉందని అధికారులు కూడా ఏడబడితే ఆడ చెక్కింగ్లు చేస్తుర్రు. అట్లనే కొందరు దొంగలు మేం చెక్కింగ్ చేసే అధికారులం అని ఓ పెద్ద మనిషికి టోపీ పెట్టిర్రట. గా ముచ్చటేందో మనం కూడా అరుచుకుని వద్దాం పారు. ఈడ తెల్ల టోపీ పెట్టుకుని రోడ్డు పక్క పొంటి నిలబడ్డ పెద్ద మనిషి పేరు వెంకట అప్పారావు. అనకాపల్లి జిల్లా బుచ్చియపేట మండలంలో ఉన్న విజయరామరాజుపేట అనే ఊరికి మాజీ సర్పంచ్ అట. ఏమైందయ్యా అనంటే బుధవారం నాడు పనుందని బండేసుకొని బయలుదేరిండట. అట్లా విజయరామరాజుపేట మెయిన్ రోడ్డు తొవ్వల స్కూటీ మీద పోతుంటే ఇద్దరు మనుషులు రువ్వడిగా వచ్చి బండికి అడ్డం తగిలిర్రట. బండాపు మేం ఎలక్షన్ ఆఫీసర్లం, నీ బండి చెకింగ్ చేయాలి అని అన్నారట. అసలే గిది ఓట్ల కాలం, అయ్యో నిజమే కావచ్చని బండి పక్క కాపి ఉన్నాయన్ని చూపించిండట. అటెంక ఏమైందో పెద్ద మనిషి చెప్తుండు చూడుర్రి. ఇలాగన్నట్టు ఒకటే సింగిల్ పేపర్ వచ్చింది. ఆ పేపర్ పొట్లం కట్టారు. ఇదిగోనండి ఇందులో పడిచేస్తున్నా. ఈ లోపల నా మెడలో ఈ సైను ఈ పొలం అమ్మవారి దండ కలిపి తీసి ఈ పడిసేమన్నారు. నేనే పడేసాను బ్యాగ్లోనే. నేనే పడేసాను. వాళ్ళు బ్యాగ్లో పడేసి నటించి జిప్పేసేసి ట్రైన్ వెళ్ళిపోయారు. గదన్నట్లు సంగతి. చెక్కింగ్ పేరుతోని ఒకడు పెద్ద మనిషిని మాటలలో పెట్టి ఇంకొకడు సంచి సదిరి వచ్చిన పని కానిచ్చిండు. ఏదో పెద్ద చెక్కింగ్ చేసే ఆఫీసర్ల లెక్క ఉద్దర బిల్డప్లు ఇచ్చి పెద్ద ఆయన కాడున్న 8 తులాల బంగారం అందుకొని పోయిర్రట. ఆగుర్రి అని పెద్ద మనిషి వెనక బండేసుకొని ఉరికిండట. గాని వాళ్ళు దొరికే బాపతేనా? గల్లు అట్టుపుట్టుగాళ్ళు దొరికేటట్లు లేరనుకొని సీదా పోయి స్టేషన్ల ఫిర్యాదు ఇచ్చిండట. కేసు కట్టిన పోలీసులు చెక్కింగ్ పేరుతోని మాజీ సర్పంచ్ కే టోపీ పెట్టిన దొంగ ఆఫీసర్లను ఎంకులాడే పనిలో ఉన్నారట. చూసిర్రు కదా, మీరు కూడా ఎటన్నా పోయినప్పుడు బండి ఆపుర్రి చెకింగ్ చేయాలి అని అన్నారంటే జర్రంత సోయి మీద ఉండుర్రి, లేకుంటే గీ పెద్దయిన లెక్కనే అవుతుంది.